మొత్తం ఫస్ట్ ఇయర్ 4,67,747 మంది స్టూడెంట్స్ జనరల్ దీనికి మొత్తం అపీర్ అయ్యారు. వొకేషనల్ తీసుకుంటే 32,655 మంది అపీర్ అయ్యారు. దీంట్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్ అయ్యింది చూస్తే మొత్తం 4 గ్రేడ్లు ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అని 75% దీనికి వచ్చిన వాళ్ళు ఏ గ్రేడు, అలాగే 60 to 75 బి గ్రేడు, 50 to 60 సి గ్రేడు, ఈ 35 to 50 డి గ్రేడు, ఈ 4 రకాల గ్రేడ్లు ఓత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇచ్చుకున్నాం. ఏ గ్రేడ్ చూస్తే 1,85,535 మంది ఫస్ట్ ఇయర్ జనరల్లో పాస్ అయ్యారు. అంటే అది 58.29% ఫస్ట్ ఇయర్లో ఏ గ్రేడ్ వచ్చింది. బి గ్రేడ్ చూస్తే 82,109 మంది పాస్ అయ్యారు. అంటే అది 25.80% వచ్చింది అది. అలాగే సి గ్రేడ్ చూస్తే 35,592 మంది పాస్ అయ్యారు. ఇది పర్సంటేజ్ వైజ్ చూస్తే 11.18% వచ్చింది. ఇక డి గ్రేడ్ చూస్తే 15,061 మంది పాస్ అయ్యారు. ఇది చూస్తే 4.73% కింద ఈ వచ్చింది డి గ్రేడ్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్అవుట్ చూసుకుంటే 3,18,300 మంది ఈ ఫస్ట్ ఇయర్లో జనరల్లో అవుట్ ఆఫ్ 4,67,747 పాస్ అయ్యారు. అంటే ఇది ఒకసారి పర్సంటేజ్ చూసుకుంటే టోటల్ 68.05% ఫస్ట్ ఇయర్లో జనరల్లో పాస్ అయ్యారు. మళ్ళీ దీంట్లో గర్ల్స్కి బాయ్స్కి కూడా మనం బ్రేకప్స్ తీసుకున్నాం. గర్ల్స్ చూసుకుంటే 72.09% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ తీసుకుంటే 64.2% బాయ్స్ పాస్ అయ్యారు. దీంట్లో ఫస్ట్ ఇయర్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బుక్డ్ అండ్ మాల్ ప్రాక్టీస్ చూసుకుంటే 36 వచ్చినాయి. రిజల్ట్స్ విత్ హెల్డ్ 0. ఫస్ట్ ఇయర్లో యాజ్ యూజువల్ గతంలో లాగానే ఈసారి కూడా అమ్మాయిలదే పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే మొత్తం క్యాండిడేట్స్ అపీర్ అయింది 4,11,941 మంది అపీర్ అయ్యారు. దానికి గాను ఏ గ్రేడు 1,74,649 మంది, అంటే 57.46%. బి గ్రేడు 84,407, అంటే 27.77%. సి గ్రేడు 33,864, అంటే 11.14%. డి గ్రేడు 11,014 మంది, అంటే ఇది 3.62% దీంట్లో డి గ్రేడ్లో పాస్ అయ్యారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్అవుట్ తీసుకుంటే 4,11,941 మందికి కాను 3,03,934 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే 73.78 సెకండ్ ఇయర్లో వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ గర్ల్స్ పాస్ తీసుకుంటే 76.43 వచ్చింది. బాయ్స్ తీసుకుంటే 71.12 వచ్చింది. ఈ మాల్ ప్రాక్టీస్ కింద తీసుకుంటే 78 మంది మీద కేసులు బుక్ చేయడం జరిగింది. అలాగే విత్డ్రాల్ చేసిన వాళ్ళు 4 ఉన్నారు. మీకు ఎన్ని డీటెయిల్స్ మళ్ళీ అన్ని ఇస్తున్నాం, సీట్లు ఇస్తాం, మళ్ళీ చెప్పండి చెప్తాను. మొత్తం పర్సంటేజ్ పాస్ అయింది చూస్తే టోటల్ 73.78. టోటల్ అటెండ్ అయింది 4,11,941 మంది అటెండ్ అయ్యారు. 3,03,934 మంది పాస్ అయ్యారు. ఏ గ్రేడు 1,74,649, 57%. అలాగే బి గ్రేడు 84,407, అంటే 27.77%. సి గ్రేడు 33,864, అంటే 11.14%. డి గ్రేడు 11,014 మంది, 3.62%. గర్ల్స్ వచ్చి 76.43%, బాయ్స్ 71.12%. ఇక్కడ కూడా మళ్ళీ మనకి గర్ల్సే ఎక్కువ వచ్చారు. ఈ లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే 2014లో ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజీ 59, 2015 సంవత్సరం తీసుకుంటే 63, ఈ 2016 తీసుకుంటే 68%. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 5% ఎక్స్ట్రాగా ఫస్ట్ ఇయర్లో ఈ సంవత్సరం రిజల్ట్స్ వచ్చింది. సెకండ్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2014లో 71, 2015లో
72, దిస్ ఇయర్ 74. అంటే సెకండ్ ఇయర్లో కూడా 2% ఎక్స్ట్రాగా పాస్ అవుట్ వచ్చిందన్నమాట. అలాగే వొకేషనల్ తీసుకుంటే మొత్తం 2016లో ఫస్ట్ ఇయర్లో 32,655 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళలో 17,338 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 53% దీనికి వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే వొకేషనల్ కోర్సెస్లో 21,709 మంది అపీర్ అయ్యారు. దాంట్లో 15,404% మొత్తం పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 71% పర్సంటేజ్ వచ్చింది. ఇవి కూడా మనం 14లో ఫస్ట్ ఇయర్ 46, సెకండ్ ఇయర్ 50%, థర్డ్ ఇయర్ 53%. అంటే లాస్ట్ ఇయర్ కంటే 3% వొకేషన్లో ఫస్ట్ ఇయర్ పెరిగింది. సెకండ్ ఇయర్లో చూసుకుంటే 2014 66, అలాగే 2015 64, 2016 71. అంటే ఇది ఒక 7% వొకేషనల్లో సెకండ్ ఇయర్లో ఇంక్రీజ్ వచ్చింది. జిల్లాల వారీగా కూడా మనం ఏ జిల్లా ఫస్ట్, ఏ జిల్లా సెకండ్ అవి మొత్తం తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్లో మన క్యాపిటల్లో ఉన్న కృష్ణా ఏదైతే ఉందో, కృష్ణా జిల్లా హైయెస్ట్ పర్సంటేజ్ తోటి ఫస్ట్ ఇయర్ 81% తోటి కృష్ణా జిల్లా ఫస్ట్ నిలిచింది. 2015లో చూసుకుంటే కృష్ణా జిల్లాలో 76% ఉండింది. ఈసారి 81% ఫస్ట్ ఇయర్కి వచ్చింది, 5% ఇంక్రీజ్ వచ్చింది. సెకండ్ విశాఖపట్నం జిల్లా 72% వచ్చింది. థర్డ్ నెల్లూరు 71%, చిత్తూరు, గుంటూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలు కూడా 70% వచ్చాయి. అలాగే ఈస్ట్ గోదావరి అండ్ కర్నూలు 64% వచ్చింది. శ్రీకాకుళం 63% వచ్చింది. విజయనగరం అండ్ ప్రకాశం 62% వచ్చింది. కడప 58% వచ్చింది. అనంతపూర్ 57% వచ్చింది. ఒకసారి కృష్ణా 81, లోయెస్ట్ అనంతపూరు 57. లాస్ట్ ఇయర్ కూడా అనంతపూరు 53 ఉంటే అది ఈసారి 57%. కృష్ణా జిల్లా అయితే 76 నుంచి 81%కి పెరగడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ చూసుకుంటే దీంట్లో కూడా మళ్ళీ కృష్ణాయే ఫస్ట్ వచ్చింది. ఈ సంవత్సరం 84%. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే 83 ఉంది. 83 కంటే 1% ఎక్స్ట్రాగా వచ్చి కృష్ణా ఫస్ట్ వచ్చింది. అలాగే నెల్లూరు 78 తోటి సెకండ్ వచ్చింది. విశాఖపట్నం, వెస్ట్ గోదావరి 77తో థర్డ్ ప్లేస్లో వచ్చినాయి. గుంటూరు 76, చిత్తూరు 73, కర్నూలు 71, ప్రకాశం అండ్ అనంతపూర్ 69, ఈస్ట్ గోదావరి 68, శ్రీకాకుళం అండ్ విజయనగరం 67, కడప లాస్ట్ వచ్చింది 65, లాస్ట్ ఇయర్ 60. మరి ఈ సంవత్సరం ఒక 5% పెరిగినా కూడా కడప లాస్ట్ వచ్చింది. ఫస్ట్ లాస్ట్ వేరియేషన్ చూస్తే సెకండ్ ఇయర్లో 19% ఉంది. ఫస్ట్ ఇయర్లో 24% వేరియేషన్ ఉంది, ఫస్ట్ వచ్చిన జిల్లాకి సెకండ్ వచ్చిన జిల్లాకి. అలాగే దీంట్లో మనం ఇంకొక బ్రేకప్ కూడా తీసాం. మనకున్న గవర్నమెంట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించి ఏపీ ఆర్జేసీ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఈ మోడల్ స్కూల్స్ కావచ్చు, వీటిల్లో ఏ దానికి సంబంధించి ఎలా పర్ఫామ్ చేసినవి కూడా మనం బ్రేకప్ చేయడం జరిగింది. గవర్నమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో 56%, సెకండ్ ఇయర్లో 69% గవర్నమెంట్కి వచ్చింది. అన్నిటికంటే లోయెస్ట్ ఎయిడెడ్ కాలేజీలో వచ్చింది. అది ఖచ్చితంగా అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో ఫస్ట్ ఇయర్ 43%, సెకండ్ ఇయర్ 67% వచ్చింది. ఏపీ ఆర్జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇది అన్నిటికంటే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినాయి. ఫస్ట్ ఇయర్ 90%, సెకండ్ ఇయర్ 95% వచ్చాయి. అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ సంబంధించి చూస్తే ఫస్ట్ ఇయర్ 82, సెకండ్ ఇయర్ 86 ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 83, సెకండ్ ఇయర్ 89. అలాగే మోడల్ స్కూల్స్ తీసుకుంటే 67, 76, ఫస్ట్ ఇయర్ 67, సెకండ్ ఇయర్ 76. ఇట్లో ఏపీ ఆర్జేసీ హైయెస్ట్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ, లోయెస్ట్ తీసుకుంటే ఎయిడెడ్లో ఉన్నాయి. ఈ విధంగా మనం మేనేజ్మెంట్ సైడ్ కూడా బ్రేకప్ తీసుకొని అవి కూడా చేయడం జరిగింది. వీటిలో ఏదైతే ఈ సప్లిమెంటరీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే 24/5/2016 సప్లిమెంటరీ డేట్ ఎగ్జామినేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే దీనికి ఫీజు అది కట్టుకోవడానికి కూడా లాస్ట్ డేటు
26/4/2016 ఈ 26 తేదీలోపు కట్టుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ డేట్ అది. ఇంకా మిగతా ఫర్దర్ డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కమిషనర్ గారు వీటి మీద క్లారిఫై చేస్తారు.